వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కవిత బెయిల్ పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠత. నేడు సుప్రీంకోర్టులో విచారణ. నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు. జర్నలిస్టుల పేరుతో డబ్బులు కావాలంటూ డాక్టర్కు బెదిరింపులు. మీ భవనాలను వదలం, సొంత పార్టీ నేతలకు సీఎం వార్నింగ్. ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం. ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ఆమె తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న మునీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైందని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. నేడు ఇరుపక్షాల వాదనలు విననుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. మరోవైపు ఈ కేసులో గత విచారణ సమయంలోనే సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ మాత్రం గడువుకు కోరింది. దీనితో ఆగస్టు 22 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది ధర్మాసనం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనానికి విచ్చేశారు. గవర్నర్కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈవో భాస్కర్రావు స్వాగతం పలికారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి ఆలయ దర్శనం గొప్ప అనుభూతి అని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చెప్పారు. ఆలయం సర్వంగ సుందరంగా ఉందన్నారు. యాదాద్రీశ్వరి దర్శనానికి మళ్లీ వస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించానన్నారు. Beautiful experience. Darshan in this temple is a very beautiful experience with all the tradition and beautiful Vedic hymns. So I am very impressed with this temple, and it has been an experience in my lifetime experience. And I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve bhavantu sukhina. Sab sukhina. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన లావాదేవీలపై 2 నెలలుగా విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి నిర్వహించిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అలానే అంతకుముందు చైర్మన్ ఈవోగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, జవారెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు సమాచారం. జర్నలిస్టుల పేరుతో డబ్బులు ఇవ్వాలని డాక్టర్కు బెదిరింపులు. చైతన్యపురి ద్వారకా నగర్లో ఉంటున్న డాక్టర్ వేణుగోపాల్ తన ఇంటి నిర్మాణం కోసం బోరు వేస్తున్న క్రమంలో రిపోర్టర్స్ పేరుతో డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన 2 వ్యక్తులు. బెదిరింపులు చేసిన సతీష్ ఫైనీలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పర్మిషన్ తీసుకొని నువ్వెందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? బాబు నువ్వు మీడియా దేనికి సంబంధించి లేడీస్ తో అట్లా మాట్లాడి వాయిస్ ఏంది నువ్వేం తీయకపోతే ఏం చేస్తారా నువ్వు? నీకు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, ఎవరికి ఏం లేదు. మధ్య పెట్టింది ఆడలో ఇది అడలో మధ్య పెట్టింది మాట్లాడడం వస్తుందా నీకు? ఇప్పుడు ఏం కావాలి? నీకేం కావాలి? మాట్లాడకపోతే అది
అరే నువ్వు మాట్లాడడం పద్ధతి నేర్చుకో ముందు. కానీ వాసు తొందరరా ఇక్కడికి గొడవ చేస్తాం మీరు. విపక్ష నేతలను టార్గెట్ చేయడానికి హైడ్రాను ప్రభుత్వం తీసుకొచ్చిందనే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేలా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేసిన ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని స్వయంగా సీఎం హెచ్చరించడంతో సొంత పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద భవనాలను, షెడ్లను కూల్చివేసిన హైడ్రా రానున్న రోజుల్లో మరికొందరి అధికార పార్టీ లీడర్ల కట్టడాలను నేలమట్టం చేయనుంది. ఇందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.